చాలామందికి కాళ్ళల్లో ఒక రకమైన అసౌకర్యం అనిపిస్తూ ఉంటుంది. అసౌకర్యాన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అయితే అది తీవ్రమైనటువంటి పరిస్థితులకి దారితీసే రిస్క్ ఉంటుంది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇదే. మీ కాళ్ళల్లో కనిపించేటటువంటి అసౌకర్యానికి కారణం అధిక కొలెస్ట్రాల్ కావచ్చు. అది ఒక తీవ్రస్థాయి సమస్య కావచ్చు. మరి ఈ సమస్యను ఎలా తెలుసుకోవాలి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. కాళ్ళల్లో కనిపించేటటువంటి అధిక కొలెస్ట్రాల్ ఇది మీకు కొన్ని సిమ్టమ్స్ రూపంలో మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. వీటిని మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే దీని గురించిన అవగాహన ఉండటం మీకు చాలా ముఖ్యం. అంటే ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఈ కాళ్ళలో కనిపించేటువంటి కొన్ని ప్రత్యేకమైన గుర్తులు. వీటి గురించి మీకు అవగాహన ఉండాలి. అంటే అది అధిక కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్ సమస్యకు కారణం కావచ్చు. ముందుగానే గుర్తించాలనుకోండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని చక్కని ఆయుర్వేద మూలికలు ఉన్నాయి, వాటిని వాడుకోవచ్చు. ఇంటి వైద్యాలు కూడా ఉన్నాయి, వీటిని కూడా మీరు వైద్య పర్యవేక్షణలో వాడుకోవచ్చు. అసలు ఈ రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మీ కాళ్ళల్లో ఈ సిమ్టమ్స్ కోసం మీరు చూడాలి. మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ఏంటంటే కాళ్ళల్లో నొప్పి. ఈ కాళ్ళలో నొప్పి వస్తున్నప్పుడు మీరు జాగ్రత్త పడాలి. కాళ్ళలో ఉండేటటువంటి ఆ ధమనులు అంటే ఆర్టరీస్లో ఒకవేళ కొలెస్ట్రాల్ పెరిగిపోయిందనుకోండి, అప్పుడు దాన్ని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. PAD, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్. ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొలెస్ట్రాల్ పెరిగిపోతే. దీంతో కాళ్ళల్లో నొప్పి, తిమ్మిర్లు, లేకపోతే భారంగా అనిపించడం ఇలాంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఈ లక్షణాలు స్పష్టంగా మీకు కనిపిస్తాయి. అలాగే మరొక ముఖ్యమైన లక్షణం ఉంటుంది. అదేమిటంటే విపరీతమైన నీరసం, అలాగే అలసట కూడా కనిపించే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ వల్ల రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది కదా, దీంతో కాళ్ళకు తగినంత రక్తం సరఫరా కాదు. దీంతో ఆ కాళ్ళు నీరసంగా అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొద్ది దూరం నడిచిన తర్వాత ఇక నడవలేమేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా ఒక ముఖ్య లక్షణం. అలాగే మరొక ముఖ్యమైన లక్షణం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఒకవేళ పెరిగిపోతే అదే తిమ్మిర్లు, ఆ నమ్నెస్ అనేది అనిపిస్తూ ఉంటుంది. అంటే కొలెస్ట్రాల్ నరాల పనితీరుని కూడా దెబ్బతీస్తుంది. దీంతో కాళ్ళలో తిమ్మిర్లు, జలదరింపు, సూదులతో గుచ్చినట్టు ఉండటం, పిన్స్ అండ్ నీడిల్స్ అంటారు, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఉంటుంది. చల్లగా ఉంటాయి పాదాలు. అంటే పాదాలలో ఆ చల్లదనం మీరు ఫీల్ అవుతూ ఉంటారు. కొలెస్ట్రాల్ వల్ల ఏం జరుగుతుంది, రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు కదా, దీంతో ఆ పాదాలు ఎప్పుడు కూడా చల్లగా ఉంటాయి. వాతావరణం ఎంత వెచ్చగా ఉన్నప్పటికీ కూడా పాదాలు చల్లగానే ఉంటాయి. ఇది ముఖ్యమైన లక్షణం. అలాగే ఇంకొక ముఖ్యమైన లక్షణం ఉంది. ఇదేంటంటే ఆ పాదాల మీద, ఆ కాళ్ళ మీద మీరు గమనిస్తే వెంట్రుకలు రాలిపోతాయి. అంటే కాళ్ళకి రక్త సరఫరా తగ్గుతుంది కదా, దీంతో కాళ్ళ మీద, పాదాల మీద వెంట్రుకలు రాలటం కానీ, లేదా వాటి పెరుగుదల చాలా స్లోగా ఉండటం కానీ, ఇలాంటివి కూడా మీరు గమనిస్తారు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ పెరిగిపోయినటువంటి ప్రదేశంలో ఆ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. ఆ పాదాల మీద రోమాలు అనేవి ఉండవు. అలాగే ఇంకొక ముఖ్యమైన లక్షణం ఉంటుంది. ఇదేంటంటే చర్మంలో కూడా మార్పులు కనిపిస్తాయి. అంటే కాళ్ళ ధమనులలో కొలెస్ట్రాల్ పెరిగిపోవటం వల్ల ఓవరాల్గా చర్మం మెరుస్తూ నునుపుగా లేదా బిగుతుగా మారే రిస్క్ ఉంటుంది. అంతేకాదు చర్మం లేతగా లేదా నీలం రంగులో కూడా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొకటి ఉంది. ఇదేంటంటే ఒకవేళ గాయం అయిందనుకోండి, అలాంటి గాయం త్వరగా మాందు. ఎందుకంటే కొలెస్ట్రాల్ వల్ల రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. దీంతో కాళ్ళపైన గాయాలే ఉన్నాయి. అయితే దెబ్బలు ఒకవేళ పడితే అవి త్వరగా మానవు. దీంతో దీర్ఘకాలపు గాయాల కింద అది తయారవుతుంది. అంటే క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్స్ కింద తయారవుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన లక్షణం మీరు గమనించాల్సింది. ఇదేంటంటే నాడి. అంటే మీరు నాడిని కనుక గమనిస్తే బలహీనంగా ఉంటుంది. ఆ నాడి పాదాల్లో కానీ కాళ్ళలో కానీ మీరు నాడిని పట్టుకొని చూస్తే అక్కడ బలహీనంగా ఉండటం కూడా, లేదా అసలు లేకపోవటం కూడా ఒక ముఖ్యమైన లక్షణమే. కొలెస్ట్రాల్ వల్ల ధమనుల్లో అడ్డంకులు ఏర్పడ్డాయి అన్నదాన్ని ఇది సూచిస్తుంది. ఇది రక్త ప్రవాహం తగ్గింది అన్న సంకేతాన్ని మనకు అందిస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన లక్షణం ఇదేంటంటే పాదాలలో తేలిగ్గా పుండ్లు పడుతూ ఉంటాయి. కొలెస్ట్రాల్ తోటి పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ తీవ్రమైందనుకోండి, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నప్పుడు ఆ పాదాల్లో పుండు తయారవుతూ ఉంటాయి. అలాగే ఇంకొక రిస్క్ ఉంటుంది. అదేంటంటే గ్యాంగ్రీన్. అంటే ఈ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ మీకు ముదిరిందనుకోండి, ధమనులలో తీవ్రమైనటువంటి అడ్డంకులు ఏర్పడతాయి. కాబట్టి ఆక్సిజన్, పోషకాలు అందవు. కాబట్టి దీంతో కణజాలం చనిపోతుంది. దీన్నే వైద్య పరిభాషలో గ్యాంగ్రీన్ అంటారు. కొన్నిసార్లు అది దాన్ని అసలు చేస్తే కాలు తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇలాంటి సందర్భాలలో ఆయుర్వేద ట్రీట్మెంట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఆయుర్వేద ప్రకారంగా కాళ్ళల్లో ఈ ప్యాడ్ని అంటే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ని శిరాగత వాతం అని చెప్తాం. వాతదోషం కదలికని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే రక్త ప్రసరణని కూడా
కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే రక్త ప్రసరణకి వాతం కారణం. ఈ వాతం ఎక్కువైందనుకోండి, అప్పుడు కాళ్ళలో ఉండేటువంటి రక్తనాళాలు అంటే వీన్స్ కానీ లేకపోతే ఆర్టరీస్ కానీ వీటి ద్వారా రక్త ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. దీంతో నొప్పి, తిమ్మిరి, అలాగే కాలు సరిగ్గా పనిచేయకపోవటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే దీనికి ఆయుర్వేదం మూలికలు ఉన్నాయి. ఒకటి గుగ్గులు తాలూకు ఆ జిగురుని రెజిన్ అంటారు. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలాగే లిపిడ్స్ని తగ్గించే లక్షణాలు కూడా ఉంటాయి. మీకు శుద్ధ గుగ్గులు అన్న పేరుతోటి ఇది దొరుకుతుంది. దీన్ని 500 మిల్లీగ్రామ్స్ నుంచి 1 గ్రామ్ మోతాదుగా రోజుకి 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకోవచ్చు వైద్య సలహాతో. ఇది రక్తనాళాలో ఉండేటువంటి ఆ బ్లాక్స్ని తొలగిస్తుంది, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. దీన్ని లేఖన కర్మ అంటారు ఆయుర్వేదంలో, అంటే గీకి శుభ్రం చేయటం లాంటిది. అలాగే మరొకటి ముఖ్యమైనది అర్జున, టెర్మినేలియా అర్జున అంటారు దీన్ని బొటానికల్గా. దీన్ని చెట్టు తాలూకు బెరడు, ఇది గుండెను రక్షించేటువంటి గుణాలకు ప్రసిద్ధి. దీన్ని 500 మిల్లీగ్రామ్స్ నుంచి 1 గ్రామ్ మోతాదుగా పొడిని రోజుకి 2 సార్లు పాలతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గుండె అలాగే రక్తనాళాన్ని స్ట్రెంథన్ చేస్తుంది. దీంతో కాళ్ళకి రక్త ప్రసరణ అనేది పెరుగుతుంది. ఆ తర్వాతది మన ఇంట్లో ఉండేదే అల్లం, జింజిబర్ అఫిషినేల్. ఈ అల్లం దాని ఘాటైనటువంటి రుచి అలాగే వేడి స్వభావంతో ఇది పనిచేస్తుంది. దీన్ని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా దీన్ని రసం రూపంలో అంటే దంచి రసం తీసి ఆ రసాన్ని కానీ లేదా శొంఠి పొడిని కానీ గోరువెచ్చని నీళ్ళతోటి కలిపి రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకోవచ్చు. ఇది రక్త ప్రసరణని స్టిమ్యులేట్ చేస్తుంది, అలాగే నొప్పిని తగ్గిస్తుంది. ఇక దీనికి సంబంధించి క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు త్రిఫలా అలాగే గుగ్గులు కలిసినటువంటి ఫార్ములేషన్ ఇది. 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటూ ఉండాలి. ఇది శరీరంలో ఉండేటటువంటి విషాన్ని తొలగిస్తుంది, అలాగే రక్తనాళాల్లో ఆ బ్లాక్స్ని క్లియర్ చేసే నేచర్ దీనికి ఉంటుంది. దీంతో రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే మరొకటి అర్జున క్షీరపాకం, అంటే ఆ తెల్ల మద్దు ఉంటుంది కదా అర్జున, దాన్ని బెరడుతో చేసినటువంటి ఈ పాలతో చేసిన పాయసం లాంటిది. దీన్ని 100 to 200 మిల్లీలీటర్ మోతాదుగా రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గుండెని పోషిస్తుంది, అలాగే దాని పనితీరుని మెరుగుపరుస్తుంది. దీంతో కాళ్ళకు మంచి రక్త సరఫరా అనేది జరుగుతుంది. అలాగే మరొకటి దశమూల అరిష్టం. దశమూలాలు అంటే ఏంటంటే 10 రకాల మూలికలు, అంటే వాటి వేళ్ళు, వీటితోటి పులియబెట్టి చేసినటువంటి హెర్బల్ ద్రవాన్ని దశమూల అరిష్టం అంటారు. ఇది 15 to 30 ml మోతాదుగా రోజుకి 2 సార్లు భోజనం తర్వాత తీసుకుంటూ ఉండాలి. ఇది వాత దోషాన్ని సమతుల్యం చేస్తూ కాళ్ళల్లో నొప్పిని తగ్గిస్తూ వాపును కూడా తగ్గిస్తుంది. ఇక దీనికి మీ వంతు మీరుగా చేసుకోగలిగేటువంటి హోమ్ రెమెడీస్, ఇంటి చికిత్సలు ఉన్నాయి. ఉదాహరణకు అల్లం అలాగే వెల్లుల్లి టీ, అంటే 1 అంగుళం అల్లాన్ని అలాగే 2 వెల్లుల్లి రెబ్బల్ని 1 కప్పు నీళ్ళకి వేసి 5 నిమిషాలు మరిగించాలి. ఈ టీని రోజుకి 2 సార్లు తాగుతూ ఉంటే దాంట్లో ఉండేటువంటి ఆ వేడి తత్వం వల్ల, యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ వల్ల రక్త ప్రవాహం అనేది మెరుగుపడుతుంది, వాపు తగ్గుతుంది. అలాగే మరొకటి ఏంటంటే ఎక్స్టర్నల్గా వేడి నువ్వుల నూనెతో మర్దన చేసుకోవటం. స్నానానికి ముందు 10 నుంచి 15 నిమిషాల పాటు కాళ్ళకి వేడి చేసినటువంటి నువ్వుల నూనెతో, అంటే మరిగిన నీళ్ళ మీద నువ్వుల నూనె పెట్టాలి, వేడి ఎక్కుతుంది. దీంతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. రోజుకి 1 లేదా 2 సార్లు. మరి తీవ్ర స్థాయిలో చేయకూడదు, ఎందుకంటే లోపల బ్లడ్ ఫ్లో అసలే తగ్గుంది. మళ్ళీ మీరు ఒత్తిడితో ప్రయోగించారనుకోండి, మళ్ళీ మీకు నష్టం జరుగుతుంది. సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. నువ్వుల నూనె ఈ వాతాన్ని శాంతింపజేస్తుంది, అలాగే రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, నొప్పి అలాగే ఆ టైట్నెస్ని తగ్గిస్తుంది. అలాగే మరొక మంచి హోమ్ రెమెడీ పసుపు పాలు, అంటే 1 కప్పు గోరువెచ్చని పాలకి 1/2 టీ స్పూన్ పసుపు పొడిని కలిపి రాత్రి పడుకునే ముందు తాగుతూ ఉండాలి. పసుపులో ఉండేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ చర్య వల్ల కాళ్ళలో నొప్పి, వాపు ఇలాంటివి తగ్గుతాయి. అసలు దీనికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు, పథ్యాపత్యాలు కూడా ముఖ్యం. ఆహారం విషయంలో వెచ్చగా ఉండేటటువంటి వండిన ఆహారాలు తీసుకోవాలి. అలాగే ఒకవేళ ఫ్యాట్స్ విషయంలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ తీసుకోవచ్చు, అంటే నెయ్యి, ఆలివ్ నూనె లాంటివి. ఇవి వాతాన్ని శాంతింపజేస్తూనే కొలెస్ట్రాల్ని పెరగకుండా చేస్తాయి. కాబట్టి ఇదొక చాలా ముఖ్యం. అలాగే మీరు మానేయాల్సింది ఏంటంటే మరీ పొడిగా ఉండేటటువంటి, మళ్ళీ చల్లగా ఉండేటువంటి ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలు, వీటికి దూరంగా ఉండండి. మీ ఆహారంలో అల్లం, జీలకర్ర, పసుపు ఇలాంటి సుగంధ ద్రవ్యాలని చేర్చుకోండి. ఇక లైఫ్ స్టైల్ విషయానికి వస్తే రక్త ప్రసరణను మెరుగుపరచుకోవడానికి రోజుకి కనీసం 30 నిమిషాలు నడవండి, లేదా సైక్లింగ్ అంటే ఇంకా బెస్ట్. ఒక మోస్తరు వ్యాయామంలో కూడా మీరు పాల్గొంటూ ఉండాలి. ఈ ప్యాడ్ అంటే పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ని మరింత తీవ్రతరం చేసేది ఏమిటంటే స్మోకింగ్. కాబట్టి స్మోకింగ్ని అవాయిడ్ చేయండి, అలాగే ఆల్కహాల్ని కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆల్కహాల్తో ఫ్యాటీ లివర్ వస్తుంది, ఆ ఫ్యాటు ఈ రక్తనాళాల్లో చేరుతూ ఉంటుంది. యోగా, ధ్యానం ఇలాగా బాగా లోతైనటువంటి గాలి తీసుకునేటువంటి ఎక్సర్సైజ్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ సిరల ప్రవాహాన్ని మెరుగుపరచడానికి, బ్లడ్ వెజల్స్ అంటే ఆర్టరీస్లో ప్రవాహాన్ని మెరుగుపరచడానికి విశ్రాంతి తీసుకునేటప్పుడు మీ కాళ్ళని కాస్త పైకి ఎత్తండి. దీంతో సౌకర్యవంతంగా వదులుగా అనిపిస్తుంది, మీకు బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. పాదరక్షల విషయంలో కూడా సాక్స్లు ఇలాంటివి కాస్త వదులుగా ఉండేటువంటి పాదరక్షలు ధరిస్తూ ఉండండి. ఇలా చేస్తే, అలాగే ఎక్కువసేపు కూర్చోవటం, ఎక్కువ నిలబడటం ఇలాంటివి మానుకోండి. అప్పుడు ఈ పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఉంది. మీకు ఒకవేళ ఇలాంటి పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ లక్షణాలు ఉంటే మీరు ఆ లక్షణాలు ఎంతకాలం నుంచి అనుభవిస్తున్నారు, ఎలా ఆ సమస్య నుంచి మీరు బయటపడ్డారు, దీనికి సంబంధించి మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏమైనా వాడారా, వాడితే మీ అనుభవం ఏమిటి, ఇలాంటి మీ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.